హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువైన ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయంలో మనకు శివపార్వతులు అయితే కొలువై అయితే ఉంటారు. అత్యంత పురాతనమైన ఆలయంగా మనం ఈ ఆలయాన్ని అయితే చెప్పుకోవచ్చు. మనకు మామూలుగా అతిపెద్ద శివలింగం ఉన్న ఆలయం అంటే గుర్తొచ్చేది కర్ణాటకలో ఉన్న కోటిలింగ క్షేత్రమే గుర్తొస్తుంది. బట్ అంతకన్నా అతిపెద్ద శివలింగము ఇక్కడ ఆంజనేయ స్వామి కొలువై అయితే ఉంటాడు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం వన్ బై వన్ తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి కేరళ రాజధాని అయిన త్రివేంద్రంలో అయితే ఉన్నాము. మనకి త్రివేంద్రంలోనే ఈ ఆలయం అయితే ఉంది. మనకి ఇక్కడ చేరుకోవాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం శబరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఎవ్రీ డే వచ్చేసి మీకు 12:20కి ఇలా హైదరాబాద్లో బయలుదేరుతుంది. నెక్స్ట్ డే వచ్చేసి మనకు 18:20 అంటే ఆల్మోస్ట్ మనకు 7:30 ఇలా నైట్ ఆ టైంకి ఇక్కడ దించేస్తుంది. ఇక్కడ చేరుకున్నాక ఇక్కడ నుంచి మీకు సెంట్రల్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కొంత దూరంలో దించేస్తాయి. లేదు అనుకుంటే మీరు ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని రావచ్చు. ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఓలా, ఊబర్ మనకు ఎటువంటి అయినా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే ఇక్కడికైతే చేరుకోండి. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఆటోలో అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే ఆలయ పరిసరాల్లోకి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు సముద్ర తీరమే కనబడుతూ ఉంటుంది. ఈ సముద్ర తీరానికి కొంత దూరంలోనే ఈ ఆలయం అయితే ఉంది. ప్రస్తుతానికి మనం ఈ ఆలయ ప్రాంగణానికి అయితే వచ్చాం. చూడండి, పచ్చనైన కొబ్బరి తొట్లతోని చాలా అద్భుతంగా ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, మనకు కేరళలో మామూలుగా రోడ్ పాయింట్ వస్తూ ఉంటే కూడా మనకి ఎక్కడ చూసినా అన్ని కొబ్బరి చెట్లు, ఆ మధ్యలోనే మనకి ఇండ్లు అయితే కనబడుతూ ఉంటాయి. ఒకసారి అటు శివలింగం చూడండి ఎంత పెద్దగా కనబడుతుందో. ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం పదండి. ఇక్కడ అన్ని వెహికల్ అయితే పార్క్ చేసి చూడండి. ఈ ఆలయ నిర్మాణం చూడండి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒకసారి అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ ఆలయం కనబడుతుంది. చూడండి, కేరళలో ఉన్న ఆలయాలు చాలా గొప్పగా అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఆలయం ముందు భాగానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళాక మీకు రిమైనింగ్ ఆలయాన్ని అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, అక్కడ అన్ని కొబ్బరి చెట్లు, ఈ పరిసరాలు ఎలా కనబడుతున్నాయో. ఆలయం వచ్చేసి చాలా పురాతన కాలంది. కానీ ఇక్కడ ఉన్న స్టాచ్యూ మాత్రము ఒక 5-6 ఇయర్స్ బ్యాకే నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం యొక్క ఫ్రంట్ భాగాన్ని అయితే ఉన్నాం. చూడండి, ఇగో ఆలయం యొక్క ముందు భాగాన్ని ఉన్నాం. మీకు కేరళలో ఏంటంటే ఆల్మోస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మొత్తం చెట్లే కనబడుతూ ఉంటాయి, ఈ కొబ్బరి చెట్లు అవి. ఒకసారి జూమ్ చేసినా చూడండి ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఈ ఎంట్రన్స్ మాత్రమే డైరెక్ట్ ఉండేది. ఇప్పుడు ముందు భాగాన కూడా నిర్మించారు. ఒకసారి ఇక్కడ నుంచి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. వెళ్తూ ఉంటే చూడండి మీకు ఏ విధంగా కనబడుతుందో. ఈ చుట్టూ పరిసరాలు కానీ ఆలయ మెయిన్ గోపురం చూడండి నిర్మాణం ఎలా ఉందో. ముందు వచ్చేసి నందీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తుంది. చూడండి, శివపార్వతులు కొలువైన ఒక గొప్ప పుణ్యక్షేత్రం అన్నట్టు. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు అన్ని పూజలకు సంబంధించిన అన్ని లెఫ్ట్ సైడ్ అమ్ముతారు. చూడండి, ఇగో ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. ఇగో ఇదంతా ఆలయం యొక్క ముందు భాగం. ఇగో నందీశ్వరుడు. ఒకసారి ఇక్కడ నుంచి సైడ్ నుంచి కూడా చూపిస్తున్నా చూడండి. ఇగో సైడ్ నుంచి వచ్చేసి ఈ ఆలయం వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. మన దగ్గర ఆలయాలు వచ్చేసి పెద్ద గోపురం ఉంటుంది కదా ముందు. ఇక్కడ వచ్చేసి మొత్తం డిఫరెంట్ స్టైల్లో అయితే ఈ ఆలయ గోపురాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఆలయం యొక్క పరిసరాలను అయితే చూస్తున్నాం. చూడండి, మనం వస్తే సేద తీరడానికి, కొద్దిసేపు కూర్చోవడానికి ఇలా మంచి ప్లేస్ అయితే ఉంటుంది ఈ ప్రాంతంలో. ఇటు సైడ్ చూస్తే రాజగోపురం కనబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఆలయం లోపలికి వెళ్తే మనకు శివపార్వతులు అయితే దర్శనమిస్తారు. అక్కడ వచ్చేసి మనకు స్టాచ్యూ అయితే కనబడుతుంది. చూడండి, ఒకసారి ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆలయాన్ని వచ్చేసి మనకు చెంకల్ మహేశ్వరం టెంపుల్ అయితే అంటారు. మనకు కేరళలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఒకసారి మనం ఆ శివయ్య దగ్గరికి అయితే వెళ్దాం పదండి. లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. ఇక్కడ చూడండి ఈ శివలింగం స్టాచ్యూ ఉందా, మొత్తం వచ్చేసి మనకి 8 అంతస్తులు ఉంటుంది లోపల. ఇగో అక్కడి నుంచి వచ్చినాం చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. మనం ఆ ప్లేస్ నుంచి నడుచుకుంటూ ఇటు సైడ్ అయితే వచ్చేసినాం. ఇక రాజగోపురం వచ్చేసి కన్నా చూడండి లెఫ్ట్ సైడ్. ఇగో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఆలయం యొక్క వ్యూ చాలా చక్కగా అయితే కనబడుతుంది. చూడండి, మొత్తం పెంకుటిళ్లతో ఇక్కడైతే నిర్మించారు. చూడండి, మన పురాతన కాలంలో మన ఇండ్లు కూడా ఇలానే ఉండేటి. కేరళలో ఆలయాలు మొత్తం ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ స్టాచ్యూ కనబడుతుందా. లోపల వచ్చేసి 8 అంతస్తులు ఉంటుంది. ఆ 8 అంతస్తులు ఎక్కుంటూ పై వరకు అయితే మనం చేరుకోవచ్చు. బట్ స్పెషల్ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. లోపల చాలా అద్భుతంగా నిర్మాణ శైలి అయితే ఉంటుంది. ఆ ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి మీకైతే చూపించలేకపోతున్నా. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే చూడండి పచ్చనైన ప్రకృతి ఒడిలో ఈ ఆలయం ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఆలయ నిర్మాణ శైలి చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో మీకు. ఈ రైట్ సైడ్ చూడండి ఒకసారి ఇలా ఇక్కడ డమరకం కనబడుతుంది.
ఈ ముందున్న పరిసరాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఇప్పుడు చూసిన ఆలయం. ఇక్కడ ఉన్న ఈ శివలింగం హైట్ వచ్చేసి 111.2 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. అంటే 111.2 ప్రపంచంలో అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం ఈ క్షేత్రమే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి డమరుకం ఎలా ఉందో, డమరుకము పక్కన 2 త్రిశూలాలు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో శివలింగం చూడండి. ఇక్కడి నుంచి ఆలయ పరిసరాలు అయితే ఇంకా చక్కగా కనబడతాయి. చూడండి మహేశ్వరం టెంపుల్గా అయితే పిలవడం జరుగుతుంది. మనకు కేరళ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేయండి. గొప్ప పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఇక్కడ చూడండి నాగదేవత మనకు దర్శనమిస్తుంది. చూడండి ఇక్కడ ఇదంతా ఆలయం యొక్క పరిసరాలు. కేరళలో ఉన్న అద్భుతమైన పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటిగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.